హాయ్ వీవర్స్, మనము ఇప్పుడు సెల్ఫీ స్టిక్ R1SL గురించి తెలుసుకుందాం. దీనినే ట్రైపాడ్గాను యూజ్ చేయొచ్చు. ఎట్లాగంటే ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ పింక్ కలర్ ఉంటుంది, వైట్ కలరు, పింక్ కలర్ బాటమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ బాక్స్లో ఒక మాన్యువల్ ఉంటుంది. ఈ మాన్యువల్లో ఆల్ లాంగ్వేజెస్, just go through this one, keep it aside. నెక్స్ట్ ఇది మెయిన్ స్టిక్. దీనికి ఒక చార్జర్ పాయింట్. ఈ చార్జర్ ఇక్కడ లైట్ ప్రొవైడ్ చేసి ఉంటారు. ఈ లైట్కి ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ కేబుల్ని మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ కీప్ ఇట్ అవుట్ అట్ సైడ్. ఫస్ట్ దీన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకుంటున్నాం. ఇది జస్ట్ ఇట్లా పుల్ చేయాలి. పుల్ చేసి ఇది 7 feet వరకు పుల్ అవుతుంది. పుల్ అయిన తర్వాత ఇక్కడ హోల్డర్లో 2 బటన్స్ ఉంటాయి. ఇలాగ డ్రాగ్ చేయాలి. ముందుకి డ్రాగ్ చేసి ఈ మొబైల్ని, మనకి సెల్ఫీ తీసుకోవాల్సినటువంటి మొబైల్ని ఫోటో మోడ్లో ఉంచి ఇక్కడ హోల్డ్ చేసి, ఇది మనకి ఎంత లెంత్ కావాలంటే అంత పుల్ చేసుకొని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు సెల్ఫీ. ఇక్కడ సెల్ఫీ కొట్టడానికి స్విచ్ బటన్ ఉంటుంది. అది ఎలా ఆపరేట్ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మొబైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. మొబైల్లో ఇప్పుడు నా మొబైల్లో ఆల్రెడీ బ్లూటూత్ ఆన్ ఉంది కాబట్టి నేను ఇంక మళ్ళీ ఆన్ చేసుకోను. ఈ మొబైల్ బ్లూటూత్ని దీనికి ఈ సెల్ఫ్ జాక్ స్టిక్కి ఆన్ చేసుకోవాలి. లైట్ ఆన్ చేస్తాం. నా ఆల్రెడీ బ్లూటూత్ ఆన్ అయిన వెంటనే ఇట్లా సెల్ఫీ అనేది ఒకటి వస్తుంది బటన్. బ్లూటూత్ ఆన్ అయిన తర్వాత అది ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత ఇట్లా మనకి లైట్ బ్లింక్ అవుతుంది. సో ఈ బ్లింక్ అయిన తర్వాత దీన్ని ఇట్లనే మనము ఇక్కడ హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు, మళ్ళీ అలానే అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఇట్లా ఫిట్ చేసి ఉంచాలి. ఇప్పుడు సెల్ఫీ తీయాల్సినటువంటి మనకి మొబైల్ ఆ స్విచ్ కనెక్ట్ చేసి ఉంచాము. చూడండి, ఇట్లా వస్తుంది బటన్, సెల్ఫీ బటన్ ఇలా వచ్చి ఉంటుంది. డివైస్ డీటెయిల్స్లో సెల్ఫీ మనకి అవసరం లేదన్నప్పుడు డిస్కనెక్ట్ కొడితే అయిపోతుంది. ఇప్పుడు మనకు అవసరం ఉంది కాబట్టి ఇట్లా వేస్తుంది. కెమెరా ఆన్ చేసి ఉంచి ఫ్రంట్ మోడ్ ఉంచి ఇట్లా హోల్డ్ చేసి మనకి ఎంత కావాలో అంత స్ట్రెచ్ చేసుకొని ఇట్లా స్ట్రెచ్ చేసుకొని సెల్ఫీ కొడితే చూడండి ఇట్లా క్లిక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇట్లా మనకి 7 feet వరకు అది దాన్ని స్ట్రెచ్ చేసుకోవచ్చు అనమాట. 7 feet వరకు స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఇట్లా సెల్ఫీ కొట్టచ్చు అనమాట. ఓకే, ఇది సెల్ఫీ మోడ్ కొట్టేది. సెల్ఫ్ స్టిక్ని ఎలా యూజ్ చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. అలాగే మనకి ట్రైపాడ్గా ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూస్తాం. ట్రైపాడ్ ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ మొబైల్ స్టాండ్ ఉంది, దీన్ని ఫుల్ స్ట్రెచ్ చేయాలి. ఫుల్ లాంగ్ స్ట్రెచ్ చేయాలి, లాస్ట్ వరకు స్ట్రెచ్ చేయాలి. ఫుల్ స్ట్రెచ్ చేస్తేనే ఇలా వస్తుంది. ఇది ఇలా స్టాండ్ అవుతుంది అన్నమాట. ఇది ట్రైపాడ్గా యూజ్ అవుతుంది. ట్రైపాడ్గా యూజ్ అయినప్పుడు మనకి ఇది ఎలాగలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. దీన్ని టైట్గా ఫిట్ చేయొచ్చు. ఇట్లా ఇప్పుడు యూజ్ చేయొచ్చు. మనకి వీడియో మోడ్ పెట్టుకొని వీడియో తీసుకోవచ్చు, సెల్ఫీ ఫోటోస్ తీసుకోవచ్చు, ఏమైనా ఆన్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ట్రైపాడ్ ఆర్ సెల్ఫీ స్టిక్ ఎలా యూజ్ చేయడం అనేది. థ్యాంక్ యూ ఉండండి.